హలో అండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి నేను ప్రసాదంలోకి రవ్వ కేసరి ప్రిపేర్ చేశాను. చూశారు కదా, రవ్వ కేసరి ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేకపోతే చాలా గట్టిగా అయిపోతుంది. మనం కొంచెం లూజ్గా ఉన్నప్పుడే, ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను, అంటే కొంచెం చూడడానికి టెంపుల్ స్టైల్లో ఉంటుందని ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఓకే అండి, చాలా బాగా వచ్చింది ఈసారి రవ్వ కేసరి. ఇందులో నేను కొంచెం పాలు కూడా యాడ్ చేశానండి. పాలు యాడ్ చేయడం వల్ల మనకు రవ్వ కేసరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను జీడిపప్పు, కిస్మిస్లు యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసి ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఇంకా మనం కావాలనుకుంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేశాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టేస్ట్ చేయలేదు, ఎందుకంటే దేవుడికి ప్రసాదంగా చేసినవి మనం టేస్ట్ చేయకూడదు కాబట్టి తర్వాత దేవుడికి పెట్టాక టేస్ట్ చేశాను. చాలా బాగా వచ్చాయి ప్రసాదాలు. నిజంగా మనం నార్మల్గా చేసుకునేటప్పుడు కంటే కూడా ఏదైనా ప్రసాదంలా చేసినప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పైనుంచి నెయ్యి వేసుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కువగా నెయ్యి తినరు, అంటే పిల్లలకి నెయ్యి పెడతాను, బట్ నేను తినను, అందుకే కొంచెమే యాడ్ చేశాను నెయ్యి. అది కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేశానండి. చాలా బాగా వచ్చింది. పాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పాలు యాడ్ చేసి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఓకే అండి, ఇది నెక్స్ట్ నేను పులిహోర కూడా ప్రిపేర్ చేశాను. పులిహోర, అలాగే రవ్వ కేసరి, అలాగే చోలే ఉంటుంది కదా, చోలే కూడా కుక్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను చూసారు కదా పులిహోర చేశాను. ఖచ్చితంగా ఏ ఫెస్టివల్కైనా పులిహోర ఖచ్చితంగా చేస్తానండి, చాలా ఇష్టం ఇంట్లో అందరికీ. నెక్స్ట్ వచ్చేసి ఇవి చోలే కుక్ చేసి పెట్టాను. నైటే నానబెట్టుకున్నానండి. మార్నింగ్ మనం ఒక 5-6 విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి ఇవి నేను ప్రిపేర్ చేసిన ఫస్ట్ డే అయితే ఇవి 3 ప్రిపేర్ చేశాను, అంటే కొంచెం ఈజీగా టైం తక్కువలో అయ్యి చేశాను. ఈవినింగ్ వచ్చేసి నేను ప్రసాదంగా ఉండ్రాల పాయసం చేద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే వినాయకుడికి ఎక్కువగా ఇష్టమైన ఉండ్రాల పాయసం చాలా ఇష్టం కాబట్టి ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మార్నింగే అన్నీ ఒకేసారి చేయడం కంటే ఈవినింగ్ చేయడం బెటర్ అనిపించింది, అందుకే మార్నింగ్ అయితే ఇలా కొంచెం సింపుల్గా అయిపోయే విధంగా ప్రిపేర్ చేశాను. అది కాక పూజ ఉంటుంది, అందులోనూ మళ్ళీ శారీ కట్టుకోవాలనుకుంటున్నాను, అందుకే ఇక్కడ వచ్చేసి తిను మా అత్తయ్య బంతిపూలు మాల కడుతుంది. బంతిపూలు ఎవ్రీ పండగకు కట్టుకుంటామండి, ఎందుకంటే బంతిపూలు కడితే అదొక కళ అనిపిస్తుంది, పండగ ఫెస్టివల్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మేము పీఠానికి బంతిపూలు అన్నీ అలంకరిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం పీఠం మొత్తం రెడీ చేశారు. నేను శారీ కట్టుకున్నాను. ఈ శారీ వచ్చేసి చాలా డేస్ అవుతుందండి, అంటే కొత్త శారీ కానీ నేను ఇంతవరకు కట్టుకోలేదు. ఎన్నో ఫంక్షన్స్, లాస్ట్ మా కజిన్ ఫంక్షన్స్కి కట్టుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు, అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించలేదు, అందుకే కొంచెం లేట్ అయ్యింది ఈ శారీ బ్లౌజు రెడీ అయ్యేసరికి, అందుకే ఈ ఫెస్టివల్కి కట్టుకున్నాను. చూసారు కదా, బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను తలంబ్రాలో ప్రిపేర్ చేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 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 जय बोलो गणेश महाराज की జై. जय बोलो गणेश महाराज की జై. जय बोलो गणेश महाराज की జై. ఓకే అండి, చూసారు కదా ముగ్గురు కలిసి వినాయకుడిని ఎలా ప్రతిష్ఠించారో. మేము వచ్చేసి పూజ గదిలోనే పెట్టానండి వినాయకుడిని.
నెక్స్ట్ ఇది నా శారీ, టోటల్ శారీ చూపిస్తున్నాను మీకు. ఈ జ్యువెలరీ కూడా నేను రీసెంట్గా తీసుకున్నానండి. చాలా బాగుంది ఈ జ్యువెలరీ కూడా. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుందండి నిజంగా. కావాలనుకుంటే మీకు లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను కంకణాలకు పసుపు కుంకుమ పూస్తున్నాను. పసుపు కుంకుమ మొత్తం అంటే మనం పూజ స్టార్ట్ చేసే ముందే కంకణాలు కట్టుకోవాలి కదా, అందుకే దానికోసమని కంకణాలకు పసుపు రాసి పెట్టుకుంటున్నాను ముందే. నెక్స్ట్ కాళ్ళకు కూడా పసుపు రాసుకున్నానండి. నేను ఖచ్చితంగా ఫెస్టివల్స్ అప్పుడు ఖచ్చితంగా నేను కాళ్ళకు పసుపు రాసుకుంటాను. ఎందుకో తెలీదు, కాళ్ళకు పసుపు రాసుకుంటే అదొక ఫీలింగ్ అనిపిస్తుంది. అందుకే ఖచ్చితంగా ఫెస్టివల్స్ అప్పుడైతే పసుపు రాసుకుంటాను. ఇక్కడ మా మున్న చూశారు కదా, అల్లరి చేస్తున్నాడండి. యాక్చువల్గా మేము 3 days ఉంచుదాం అనుకున్నాము, బట్ ఇంకా చిన్నపిల్లలు ఉండడంతో వాడి అల్లరితో చాలా కష్టం అవుతుంది. అందుకే 1 dayనే ఉంచాము. అంటే నెక్స్ట్ డే సాటర్డే రోజు మేము నిమజ్జనం చేశాము వినాయకుడిని. ఫ్రైడే తీయకూడదు కదా, అందుకే ఫ్రైడే నైట్ అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ వినాయకుడిని కదిలించి నిమజ్జనం చేశాము. ఈవినింగ్ నిమజ్జనం చేశాము. ఓకే అండి, అది కూడా నెక్స్ట్ మీకు వీలైతే ఇంక్లూడ్ చేస్తాను, నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఇక్కడైతే ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాము. రామ్ వచ్చేసి ఇంకా డెకరేషన్ చేయలేదు, ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. అందుకే ఈలోపు నేను కంకణాలు కడుతున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది నేను మొన్ననే పోస్ట్ చేయాల్సిందండి ఈ వీడియో, బట్ కొంచెం లేట్ అయింది. మా మున్న అస్సలు వాడు సౌండ్ చేస్తూ ఉన్నాడు, ఇంకా డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా చూశారు కదా బ్యాక్గ్రౌండ్ ఎలా వాయిస్ వస్తుందో, అల్లరి చేస్తున్నాడు ఇంట్లో. నెక్స్ట్ మా అత్తయ్య కూడా వచ్చారు పండగకి. అంటే మా ఇంటికి బోనాలకు వెళ్ళామండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాతో పాటు అత్తయ్య కూడా వచ్చారు. ఇంకా బోనాల పండగ వ్లాగ్ కూడా నేను ఇంకా పోస్ట్ చేయలేదు, అది కూడా చెయ్యాలి. ఓకే అండి, అన్ని వీడియోస్ అన్నీ కొంచెం లేట్గా వస్తున్నాయి, ఏమనుకోకండి. ఓకే అండి, ఇంకా ఇప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను రామ్ ఇద్దరం పూజ చేస్తున్నామండి. రామ్ కథ చదువుతున్నారు. ఇక్కడ వీడియో తీసేది నందు, అందుకే చూశారు కదా ఒక సైడు కెమెరా పెట్టేసరికి మొత్తం బ్లాక్గా వచ్చింది. వాడు చూసుకోలేదు, మొత్తం బ్లాక్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే నేను హారతి ఇస్తున్నాను. హారతి ఇచ్చాక వినాయకుని వ్రత కథ చదువుకోవాలి. అది చదివాక ఇంకా మనకు పూజ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా బాగా జరిగిందండి. ఈ ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం మేము వినాయకుని పెట్టుకోవడం. ఇప్పుడే పూజ కంప్లీట్ అయింది. అసలు మార్నింగ్ నుంచి ఏమి తినలేదు. ఓకే అండి, ఇప్పుడే పూజ కంప్లీట్ అయింది. నేను ఏమన్నా తినేసాక మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. చూశారు కదా ఎంత చక్కగా అలంకరించారు రామ్, చాలా బాగుంది. వినాయకుడు కూడా చాలా కళగా చాలా చక్కగా చాలా బాగా అనిపించారు. ఈ విధంగా మేము మా ఇంట్లో ఫస్ట్ వినాయకుడిని అంటే నార్మల్గా నేను పూజ చేసుకుంటూ ఉంటాను వినాయక చవితికి, బట్ విగ్రహం ఈసారి ఫస్ట్ టైం మేము ఈ ఇంట్లోకి వచ్చాక కట్టడం. ఎందుకంటే మొన్న చాలా చిన్నవాడండి, అందుకే వాడితోటే సరిపోతుంది. అందుకే మేము ఈ 3 years నుంచి అస్సలు వినాయకుడిని పెట్టలేదు ఇంట్లో, అంటే విగ్రహం పెట్టలేదు. బట్ నార్మల్ పూజ నేను డైలీ చేసుకుంటాను. ఈ శారీలో బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించానండి. ఈ శారీ నాకు ఎందుకో తెలీదు, అంటే అన్ని శారీస్ మీద కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. బ్లౌజెస్ అంటే నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటే లుక్ వైజ్గా చాలా బాగుంటున్నాయి శారీస్ కూడా. అందుకే ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా మా ఇంటి పక్కన ఆంటీ స్టిచ్ చేశారు. చాలా బాగా కుదిరింది బ్లౌజ్. ఓకే అండి, ఇది వచ్చేసి ఈవినింగ్ నేను చెప్పాను కదా మార్నింగ్ ఆల్రెడీ
ఉండ్రాల పాయసం చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు అదే చేస్తున్నాను ఉండ్రాల పాయసం. ఫస్ట్ టైం అండి, అంటే సెకండ్ టైం నేను చేయడం. ఫస్ట్ టైం నేను ఆల్రెడీ చేశాను, బట్ ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు నేను చక్కెరతో చేశాను, బట్ ఈరోజు నేను బెల్లంతో చేస్తున్నాను. బెల్లంతో ఉండ్రాల పాయసం చేస్తున్నాను. అలాగే ఇలా తాలికలు సంథింగ్ అంటారు కదా, అవి కూడా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఉండ్రాలు తాలికలు కలిపి చేస్తారు చాలామంది. నేను ఎక్కువగా ఉండ్రాల పాయసం చేయనండి, ఎందుకంటే ఇంట్లో ఎవ్వరు తినరు ఉండ్రాల పాయసం. అంటే కొంచెం చప్పగా ఉంటాయి కదా ఉండ్రాలు, అందుకే ఎక్కువగా చేయను. బట్ వినాయకునికి చాలా ఇష్టమైన వంటకం అంటే ఉండ్రాల పాయసమే, కాబట్టి దేవుడి వరకు కొంచెమే చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎవరు తినకపోతే వేస్ట్ అయిపోతుంది, అందుకే కొంచెమే చేస్తున్నాను. కొంచెం క్వాంటిటీలో చేసుకుంటున్నాను. మార్నింగ్ ఆల్రెడీ నేను అవి చేశానని మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తున్నాను. ఏదో ఒక ప్రసాదం, అంటే కొబ్బరికాయ కొట్టొచ్చు, బట్ ఏదన్నా ఒక ప్రసాదం చేస్తే చాలా బాగుంటుంది కదా, అందులోనూ ఉండ్రాల పాయసం చేయాలని నాకు కూడా అనిపించింది. అందుకే ఫాస్ట్గా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టైము 6 అలా అవుతుంది, 6:30 అవుతుందండి. ఇంకా 7:30 వరకు పూజ కంప్లీట్ చేసుకోవాలి. చూడాలి, ఎందుకంటే ఈవినింగ్ కొంచెం త్వరగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈ పిల్లలతో లేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను బెల్లంతో చేస్తున్నానండి. బెల్లంతో అయితే చాలా హెల్దీ కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని మనం ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇవి పొడుగ్గా ఉన్నాయి కదా, వీటిని తాలికలు అంటారు. ఈ రెండింటిని ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాక ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మర్చిపోయాను. 1 గ్లాస్ గోధుమ పిండికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలా చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, అలాగే 2 స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా చేసుకోవాలి. చపాతీ పిండిని మనం ఇప్పుడు చూపించిన విధంగా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. సారీ అండి, నేను ముందే చెప్పాలి, బట్ నేను మర్చిపోయాను. అందుకే ఇక్కడ నేను అవే చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను బెల్లం తురుముతున్నాను. బెల్లం కూడా మనకు కొంచెం తీపి ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, లేదు నార్మల్ తీపి చాలు అనుకుంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడైతే నేను బెల్లం తురుముతున్నాను. ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి నేను 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. అంటే కొంచెం బెల్లం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, కాబట్టి కొంచెం బెల్లం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలకు కూడా కొంచెం తీపి ఎక్కువగా ఇష్టపడతారు, కాబట్టి చప్పగా ఉంటే అస్సలు తినరండి పిల్లలు. అందుకే కొంచెం బెల్లం ఎక్కువగానే యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, నేను లాస్ట్ టైము చక్కెరతో చేశాను, అది కూడా చాలా బాగుంటుంది. బట్ మనకు హెల్తీగా కావాలి అనుకుంటే కొంచెం ఇలా బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ పై ఒక స్టీల్ గిన్నెను పెట్టుకొని అందులో మనం 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ గోధుమ పిండికి మనం 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండిని కూడా కొంచెం వాటర్లో కలిపి యాడ్ చేసుకుంటాం, కాబట్టి వాటర్ మనకు కొంచెం గట్టిగా అయిపోతుంది. అందుకే కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ గోధుమ పిండికి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం ఉండలను యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనం ఒక బౌల్లో 3 స్పూన్స్ లేదా 2 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కొంచెం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకు బియ్యం పిండి వాటర్లో వేయగానే ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం ముందుగానే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు చూసారు కదా, వాటర్ చక్కగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్న ఉండలను అలాగే తాలికలను యాడ్ చేసుకోవాలి. ఐ థింక్ నాకు తెలియదండి, ఇవి తాలికలే అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నేను ఎక్కువగా చేయలేదు ఎప్పుడు ఈ స్టైల్లో. ఎక్కువగా ఉండలు చేస్తాను, బట్ ఇలా పొడవుగా చేయలేదు, ఫస్ట్ టైం నేను చేయడం, అందుకే వాటి పేరు సరిగ్గా తెలియదు. ఓకే అండి, ఇలా మనం హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక మనం
బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి, అలాగే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మరొక స్టవ్ పై నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎందులోనైనా సరే నేను ఖచ్చితంగా జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదం యాడ్ చేస్తానండి. నాకు చాలా ఇష్టము. సేమియా కానీ అలాగే రవ్వ కేసరి ఏది చేసినా కూడా, ఏ స్వీట్ ఐటెం చేసినా కూడా ఖచ్చితంగా నేను జీడిపప్పు బాదం అలాగే కిస్మిస్ యాడ్ చేస్తాను. ఇక్కడ చూశారు కదా, చక్కగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనం బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం పక్కకు పెట్టుకున్న బియ్యం పిండి వాటర్లో కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది పాలు యాడ్ చేస్తే. నేనైతే కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు చక్కగా కుక్ అయింది. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ఇలా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, మనం కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేకపోతే తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది ఉండ్రాల పాయసం. ఓకే, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో చక్కటి ఉండ్రాల పాయసం రెడీ అయింది. చాలా బాగుందండి, టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఓకే అండి, ఇప్పుడు ఈ ఉండ్రాల పాయసాన్ని నేను వెండి గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను. వెండి గిన్నెలో ప్రసాదం పెడితే చాలా మంచిదండి. అలాగే అరిటాకులో కూడా వినాయకునికి ప్రసాదాలు పెడితే చాలా మంచిది. అరిటాకు అలాగే వెండి గిన్నె ఏదైనా మనం పెట్టుకోవచ్చు. మార్నింగ్ నేను అరిటాకులో పెట్టాను, ఇప్పుడు వెండి గిన్నెలో పెడుతున్నాను. వెండి గిన్నెలో ఇలా ఉండ్రాల పాయసం చాలా చక్కగా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ ఆల్మోస్ట్ 7:30 8:30 అలా అయ్యిందండి నా పూజ కంప్లీట్ అయ్యేసరికి. ఎందుకంటే నేను ఎక్కువగా శ్లోకాలు ఇవి చదువుతూ ఉంటాను కాబట్టి కొంచెం పూజకి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటాను నేను. ఎందుకంటే నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్ని శ్లోకాలు చదువుతూ చేస్తే. అదొక రకమైన ఫీలింగ్ అనేది వస్తుంది నాకు. అందుకే నేను చక్కగా శ్లోకాలన్నీ చదువుతూ ఉంటాను. అందుకే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. ఓకే అండి, ఇక్కడ చూశారు కదా, మొన్న మధ్యలో వచ్చి ఎలా తొంగి చూస్తూ ఉన్నాడో. అస్సలు పూజ చేసుకొనియడండి ఒక్కొక్కసారి. కాకపోతే నందు అలాగే రామ్ అత్తయ్య అందరు ఉన్నారు కాబట్టి కొంచెం పర్లేదు, ఆడుకుంటున్నాడు మంచిగా. ఇక్కడైతే నేనైతే పూజ కంప్లీట్ అయింది. వినాయకుడిని నెక్స్ట్ డే మార్నింగ్ కదిపి తర్వాత ఈవినింగ్ మేము నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాము. వీలైతే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి నేను కొన్ని శ్లోకాలు చదువుకుంటున్నాను.
ఓకే అండి, ఇది టోటల్గా నా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు చూసారు కదా, ఈ లైటింగ్కి చూసారు కదా, కలర్ కొంచెం అలా కనిపిస్తుంది, ఏమనుకోకండి. ఓకే, చాలా చక్కగా, ఎంత చక్కగా ఉన్నాడో మా వినాయకుడు. చాలా చక్కగా, చాలా బాగా అనిపించింది నిజంగా అండి. ఫస్ట్ అంటే ఎప్పటి నుంచో అనుకున్నాను, బట్ కుదరలేదు. ఈసారి అనుకోకుండా మేము ఇలా చేస్తాను అనుకోలేదు ఫస్ట్ టైం నేను. ఎందుకంటే నేను మున్నాతో అసలు వీలవుతుందో లేదో అనుకున్నాను, బట్ చాలా చక్కగా కూర్చున్నాడు. వాడు కూడా పెద్దగా అంత సతాయించలేదు, అంటే కొంచెం పెద్దవాడు అయ్యాడు కదా ఇప్పుడు. లాస్ట్ 2 ఇయర్స్లో అయితే చాలా చిన్నగా ఉండేవాడు కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అందుకే అండి, ఇది ఈ డ్రెస్ వచ్చేసి ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను, మీషోలో తీసుకున్నాను. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. ఈ దుప్పటాస్ వచ్చేసి నేను మా మిర్యాలగూడలో జీవి మాల్లో తీసుకున్నానండి. దుప్పటాస్ చాలా బాగున్నాయి జీవి మాల్లో దుప్పటాస్. నేను ఆల్మోస్ట్ ఒక 5-6 తీసుకున్నాను, డిఫరెంట్ డిజైన్స్లో. దుప్పటాస్ కావాలంటే ట్రై చేయండి మీరు కూడా, జీవి మాల్లో చాలా బాగున్నాయి క్వాలిటీ. ఓకే అండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, మళ్ళీ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.